10 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇన్ తెలుగు. ఈ థ్రిల్లర్స్ ఏంటంటే లైఫ్ లో వన్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒక కమర్షియల్ డ్రామా మూవీ లేదా ఒక యాక్షన్ మూవీ మళ్ళీ చూడగలం, కానీ ఒక థ్రిల్లర్ ని చూడలేం. ఎందుకంటే అది థ్రిల్లర్. ఫస్ట్ టైం చూసేటప్పుడు ఇచ్చే కిక్ సెకండ్ టైం చూసేటప్పుడు ఇవ్వదు. బికాస్ ఇవి జనరల్ గా మనం ఎందుకు చూస్తాం, నెక్స్ట్ టైం అవుద్ది అని ఒక సస్పెన్స్ కోసం చూస్తాం కదా. కానీ ఏం జరుగుతుంది అనేది మనకి ముందే తెలిసిపోతే ఎలా ఉంటది. సో ఆ రేంజ్ కిక్ ఇవ్వదు సెకండ్ టైం చూసేటప్పుడు. అందుకే ఈ థ్రిల్లర్స్ ని లైఫ్ లో వన్ టైం ఎక్స్పీరియన్స్ అంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే మూవీస్ ఎలా ఉంటాయంటే సస్పెన్స్, టెన్షన్, ట్విస్టులు, ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటది. ఇన్వెస్టిగేషన్ పాడుతూ ఎడ్జ్ ఆఫ్ సీట్ నా కూర్చోబెట్టుద్ది. ఇందులో ఉన్నవన్నీ తెలుగులోనే ఉన్నాయి, మామూలుగా ఉండే ఒక్కొక్కటి. కొంతమంది ఈ మూవీస్ చూస్తూ ఉంటారు, అయినా ఎందుకు చేశానంటే ది బెస్ట్ థ్రిల్లర్స్ ఇవి అని చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే బిగినర్స్ ఉంటారు కదా, బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఎతికే వాళ్ళు, వాళ్ళ కోసం అన్నమాట. సో మన వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 10 పాపన్. ఇది ఒక మలయాళం మూవీ. మలయాళంలో చాలా థ్రిల్లర్సే ఉన్నాయి. అవి ఆల్రెడీ నా ఛానల్లో చాలా సజెస్ట్ చేశా. సో అందుకే అన్ని తెలిసినవి చెప్తే బాగుండదని కొన్ని తెలియని సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్స్ పెట్టా. ఇప్పుడు ఈ పాపన్ మూవీ ప్లాట్ లేని విషయానికి వస్తే, ఒక ఎక్స్ కాప్ అండ్ అతని డాటర్ ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకునే చుట్టూ మూవీ ఉంటది. మెయిన్ గా మూవీలో మిస్టరీ, చేసింది ఎవరు, ఎందుకు అనేది చాలా బాగా హ్యాండిల్ చేశారు. దాని వల్ల మూవీ గ్రిప్పింగ్ ఉంటది, బింజ్ వచ్చేసేలా ఉంటది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ చాలా బాగుంటది, ట్విస్టులు కూడా చాలా బాగుంటాయి. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. మూవీ అయితే మిస్ అవద్దు, G5 లో తెలుగులో ఉంది, చూసేయండి. నెంబర్ 9 నెంజుకు నిధి. ఇదొక సోషల్ రిలవెంట్ హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ డ్రామా. రైటింగ్ చాలా బాగుంటది. 2019 లో బాలీవుడ్ లో వచ్చిన ద ఆర్టికల్ 15 అనే మూవీని రీమేక్ చేశారు. ఇందులో ఏంటంటే ఒక గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూపిస్తారు. మూవీలో క్యాస్ట్ గురించి, ఇప్పటి క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు, తక్కువ కులం ఎక్కువ కులం అని, కరప్షన్, సిస్టమ్, వీటితోటే ఉండి క్రైమ్ థ్రిల్లర్ కి షిఫ్ట్ అవుద్ది మూవీ. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని కూడా చెప్పొచ్చు. రైటింగ్, ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా బాగుంటది. ఒక క్రైమ్ జరుగుద్ది, మన పోలీస్ మ్యాన్ ను దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం చుట్టూ మూవీ అనేది ఉంటది. ఈ ఇన్వెస్టిగేషన్ పార్ట్ చాలా రసబద్ధంగా ఉంటది. ఒక రిలేటబుల్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని ఎంత బాగా డీల్ చేస్తారంటే ఇందులో, నేను ఎప్పుడో 3 years బ్యాక్ చూసా, కానీ ఇప్పటికీ నాకు గుర్తుంది కొన్ని సీన్లు, కొన్ని డైలాగ్స్ కూడా. అలా ఉంటది మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సాలిడ్ ఉంటది. మీరు మూవీ బాలీవుడ్ ఒరిజినల్ చూస్తే బెటరే, చూడకపోతే కూడా పర్లేదు. మీకు తెలుగులో కావాలనుకుంటే ఇది చూసేయండి. మూవీ అయితే మిస్ అవద్దు, సోనీ లివ్ లో తెలుగులో ఉంది. నెంబర్ 8 మిడ్ నైట్ మర్డర్స్. ఇది మలయాళం క్రైమ్ థ్రిల్లర్. ప్లాట్ లైన్ ఏంటంటే అన్వర్ అనే ఒక కన్సల్టింగ్ క్రిమినాలజిస్ట్ ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకునే విషయంలో కేరళ పోలీస్ కి హెల్ప్ చేస్తాడు. మరి ఆ కిల్లింగ్స్ ఏంటి, మర్డర్స్ ఏంటి, కల్ప్రేట్ ఎవరు అనేది సినిమా ఒక మెయిన్ ప్లాట్. ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, థ్రిల్, టెన్షన్ అన్ని భలే మెయింటైన్ చేస్తారు. మూవీలో ఒక మర్డర్ జరిగాక పోలీసు వాళ్ళు చేసే ప్రొసీజర్ ఇదంతా ఇంత డీటెయిలింగ్ ఉంటదంటే చాలా డీటెయిలింగ్ ఉంటది. ఇందులో స్టోరీ టెల్లింగ్ చాలా ఎంగేజింగ్ వేలో ఉంటది. ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే మిస్టరీ భలే బిల్డ్ చేశారు. అసలు ఏంటి మిస్టరీ అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. అదే ఎండ్ వరకు వాచ్ చేసి ఎడ్జ్ ఆఫ్ సీట్ నా కూర్చోబెట్టేలా చేసింది. మూవీ అయితే మిస్ అవద్దు, ఆహాలో యూట్యూబ్ లో తెలుగులో ఉంది. నెంబర్ 7 హిట్ 2 ద సెకండ్ కేస్. ఈ హిట్ అనే 3 ఫ్రాంచైజ్ లో పార్ట్ 1, 2 రెండు సాలిడ్ ఉంటాయి, పార్ట్ 3 తప్ప. ఇంతకు ముందు మిడ్ నైట్ మర్డర్స్ సో బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ అయితే ఇది ఫాస్ట్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో ఇన్వెస్టిగేషన్ చాలా గ్రిప్పింగ్ ఉంటది. రైటింగ్ గానీ, స్టైలిష్ స్క్రీన్ ప్లే గానీ చాలా రసబద్ధంగా ఉంటది. ప్లాట్ లైన్ సింపుల్, మర్డర్ జరుగుద్ది, సెకండ్ కేసు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం చుట్టూ మూవీ అనేది ఉంటది. ఈ మూవీ ఎలా ఉంటదంటే ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ హై స్టేక్స్ బిల్డ్ అయ్యి ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఎండ్ వరకు బింజ్ వచ్చేసేలా ఉంటది. ఇన్వెస్టిగేషన్ వెళ్లే కొద్దీ ఎన్నో నిజాలు అండ్ ట్విస్టులు బయటపడుతూ ఉంటాయి. ఎప్పుడు గానీ బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసా? ఒక క్రైమ్ థ్రిల్లర్ చూసినంత సేపు హర్రర్ టైప్ ఫీల్ ఇస్తుంది చూసారు, అది అసలైన క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ అంటే. అది ఈ సినిమా ఇస్తుంది. కొన్ని సీన్లు మటుకు ఇందులో హర్రర్ టైప్ ఫీల్ ఇస్తుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ మటుకు బుర్రపాడు. మూవీ అయితే మిస్ అవద్దు. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ప్రైమ్ వీడియోలో అండ్ MX ప్లేయర్ లో ఉందనుకుంటా, ఒకసారి ట్రై చేయండి చూసి. నెంబర్ 6 ఫారెన్సిక్. ఇది కూడా మలయాళం థ్రిల్లరే. అప్పుడు 2020లో లాక్డౌన్ టైంలో వచ్చి సెన్సేషనల్ అయింది. అప్పుడు మన వాళ్ళందరూ ఖాళీగానే ఉన్నారు, పైగా క్రైమ్ థ్రిల్లర్. సో మన వాళ్ళందరూ కూడా ఈ మూవీ పైన దండయాత్రకి దిగారు. ఆ టైంలో ఈ మూవీ సెన్సేషనల్ అయింది, ట్రెండింగ్ లో ఉండేది. సరే ఇంతకీ ప్లాట్ లైన్ ఏంటంటే ఒక సైకోపాత్ మర్డరర్ కొన్ని కిల్లింగ్స్ చేస్తాడు. ఇది ఒక ఫారెన్సిక్ ఆఫీసర్ తన స్కిల్స్ తో, తన తెలివితో ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడన్నదే మూవీ ప్లాట్. టైటిల్ ఫారెన్సిక్. ఎగ్జాక్ట్లీ. ఇన్వెస్టిగేషన్ కూడా అప్రోచ్ ఎలా ఉంటదంటే సైంటిఫిక్ వేలో ఉంటది. ఫారెన్సిక్ సైన్స్, DNA అనలైజ్, మెడికల్ ఎవిడెన్స్, వీటితో ఇన్వెస్టిగేషన్ తో, డాట్ కనెక్షన్స్ తో ఫుల్ రసబద్ధంగా ఉంటది మూవీ. నాకు డార్క్ థీమ్ తో ఉన్న మూవీస్ అంటే చాలా ఇష్టం. బహుశా ఇది కూడా అందుకే అంతగానం కిక్కిచ్చిందేమో మరి. సైకోపాత్ కిల్లర్ ఉంటాడు, బీజం కూడా అలాగే ఉంటది. ఇందులో బీజం కూడా ఒక థ్రిల్లర్ ని ఎలివేట్ చేస్తది. మూవీ అయితే మిస్ అవద్దు, ఆహాలో తెలుగులో ఉంది, చూసేయండి.
నెంబర్ 5 హిట్ 1 ద ఫస్ట్ కేస్. ఇప్పుడు ఈ హిట్ ఫ్రాంచైజ్ లో 3 పార్ట్స్ లో నా ఫేవరెట్ క్యారెక్టర్ మటుకు విక్రమే. బికాస్ ఆ రియలిస్టిక్ క్యారెక్టరైజేషన్ విత్ యాంగ్రీ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టరైజేషన్ మామూలుగా ఉండదు. విక్రమ్ క్యారెక్టరే ఒక కిక్ ఇస్తుంది మూవీలో. సినిమా మామూలు ఎంగేజ్ చేయదు. స్టైలిష్ రైటింగ్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, మరీ ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్ మటుకు చాలా గ్రిప్పింగ్ ఉంటది. ఒక కేసు ఉంటది, ఒక మిస్సింగ్ కేసు, అలాగే ఇంకో మిస్సింగ్ కేసు. ఈ మిస్సింగ్ కేసెస్ ని సైమల్టేనియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. మరి ఏంటి, ఎందుకు, ఎలా అనేది మూవీ ప్లాట్. ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటదంటే చాలా తెలివిగా డీటెయిలింగ్ ఉంటది. చాలా రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్. కేసు గురించి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఆ కన్వర్జేషన్స్, ఆ స్టోరీ టెల్లింగ్ వానలా అనిపిస్తది. కొన్ని చోట్ల విక్రమ్ క్యారెక్టర్ తోపు అనుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్ గానీ, డాట్ కనెక్షన్స్ గానీ ఇవి అయితే మటుకు ఒక విధంగా చెప్పాలంటే చాలా రసవత్తంగా ఉంటది. రియల్లీ సినిమా చూస్తున్నంత సేపు అసలు టైమే తెలీదు. ఆ రసవత్తమైన స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ రైటింగ్ తో మూవీలో అలా ఇన్వాల్వ్ అయిపోతాం. ట్విస్టుల మీద ట్విస్టులు పడుతూ ఉంటది. మామూలు థ్రిల్ ఇవ్వదు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే హై స్టేక్స్, ఎన్నో క్వశ్చన్స్. ఏ క్యారెక్టర్ ని నమ్మలేం, ప్రతి క్యారెక్టర్ మీద డౌట్ పడాల్సిందే. చాలా ఎంగేజింగ్ అండ్ యూనిక్ క్యారెక్టర్ తో సాలిడ్ మిస్టరీ బిల్డ్ చేశారు మూవీలో. ఒక విధంగా చెప్పాలంటే షేక్ చేశారని చెప్పొచ్చు. మూవీ అయితే మిస్ అవద్దు. ప్రైమ్ వీడియోలో అండ్ ఎంఎక్స్ ప్లేయర్ లో తెలుగులో ఉంది, చూసేయండి. నెంబర్ 4 దృశ్యం. ఇండియన్ థ్రిల్లర్స్ లోని ఒక రేంజ్ క్రియేట్ చేసిన థ్రిల్లర్ ఇది. ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. అంతగానే మేముందరా అంటే ఉంది. హాలీవుడ్ రేంజ్ స్టఫ్, రైటింగ్, స్క్రీన్ ప్లే, టేకింగ్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఈ మూవీ రేంజ్ ఎలాంటిదంటే 4 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు రీమేక్ చేసి, అండ్ 2 ఫారెన్ మూవీస్, అంటే మొత్తం 6 లాంగ్వేజెస్ లో రీమేక్ చేశారు. అందులో 2 ఫారెన్ లాంగ్వేజెస్ లో ఫారెన్ వాళ్ళు కూడా ఈ మూవీని రీమేక్ చేశారు. అన్ని లాంగ్వేజెస్ లో హిట్టే. మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లో చూసుకోండి. మన తెలుగులో అయితే వెంకటేష్ గారు ఇచ్చి పడేశారు. ఒరిజినల్ నే డామినేట్ చేశారు. తెలిసిందే కదా మన వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి. ఇది ఒక బ్రిలియంట్ సస్పెన్స్ థ్రిల్లర్. ఆ టెన్షన్ స్క్రీన్ ప్లే తో ఎడ్జ్ ఆఫ్ సీట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో చూస్తారు. జ్యోతి జోసెఫ్ రైటింగ్ మాస్టర్ ఫుల్ రైటింగ్ అని చెప్పొచ్చు. ఒక నార్మల్ కామన్ మ్యాన్ అనుకోకుండా ఒక క్రైమ్ లో ఇరుక్కుంటాడు. అలా ఇరుక్కుపోతే వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏ రేంజ్ కి వెళ్ళాడు, ఏమేం చేశాడు, ఎన్ని తెగించాడు అనేది ఈ మూవీలో చూస్తారు. బోత్ పార్ట్ 1 and 2 రెండు థ్రిల్లింగ్ గా మామూలుగా ఉండవు. పార్ట్ 3 కూడా ఈ మధ్యలోనే ఓటీటీకి వచ్చింది. అది ఓన్లీ మలయాళంలోనే వచ్చింది, కానీ దానికి తెలుగు డబ్బింగ్ ఉంది. పార్ట్ 3 పెద్దగేం ఉండదు, డొల్లా. ఒక క్లైమాక్స్ తప్పితే మీరు పార్ట్ 3 కూడా చూడాలనుకుంటే మోహన్లాల్ గారిదే చూడొచ్చు. ఈ తెలుగు రీమేక్ అయితే ప్రైమ్ వీడియోలో అండ్ సన్ నెక్స్ట్ లో తెలుగులో ఉంది, చూసేయండి. నెంబర్ 3 జాన్ లూథర్. ఇది కూడా మలయాళం క్రైమ్ థ్రిల్లరే. ఇది మిస్సింగ్ కేసెస్ చుట్టూ ఉంటది. ప్లాట్ లైన్ ఏంటంటే ఇన్స్పెక్టర్ జాన్ లూథర్ అయిన మన హీరో, అతను వర్కాలిక్ అన్నమాట. అంటే పనే దైవంగా భావిస్తాడు. ఇలాంటి వ్యక్తికి ఒక మిస్సింగ్ కేసు అప్పచెప్తారు. మరి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు, లాస్ట్ కి ఏమైందనేదే మూవీ ప్లాట్. మూవీలో మిస్టరీ భలే ఉంటది. ఆ లొకేషన్సే చాలా మిస్టరీగా ఉంటాయి. దానివల్ల చాలా ఎంగేజింగ్ అండ్ క్యూరియాసిటీ వేలో వెళ్తుంది మూవీ. కళ్ళ ముందే ఇన్సిడెంట్ జరుగుద్ది, మిస్ అవుతారు, కానీ ఆన్సర్ ఉండదు. ఎలా మిస్ అయ్యారు, అదే అంతూ చిక్కని విషయం. దాన్నే ఎంత తెలివిగా తీసారంటే స్క్రీన్ ప్లే మామూలుగా ఉండదు. మాస్టర్ఫుల్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ మట్టుకు బుర్రపాడు. ప్రతి కిల్లర్ కి ఒక మోటివ్ ఉంటది కదా, అంటే కిల్లింగ్స్ ఎందుకు చేశాడు అనేది. ఇందులో కూడా విలన్ కి ఒక మోటివ్ ఉంటది. ఆ మోటివ్ మీరు చూశాక రియల్లీ వా అంటారు. అంటే మోటివ్ చాలా షాకింగ్ ఉంటది. మెడికల్ ఫీల్డ్ ని దైవంగా భావించే వాళ్ళకైతే అలా ఎక్కేసిద్ది. ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే హియరింగ్ లాస్ అప్పుడు సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ అన్ని కూడా ఎక్సలెంట్ ఉంటాయి. మూవీ అయితే మిస్ అవద్దు. ఆహాలో తెలుగులో ఉంది. నెంబర్ 2 రాక్షసుడు. దీని గురించి మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇది వచ్చేసి 2018 లో వచ్చిన తమిళ్ మూవీ అయిన రథశాసన్ మూవీకి రీమేక్. అబ్సల్యూట్ థ్రిల్లర్ ఈ మూవీ. సినిమా చాలా మందికి ఫేవరెట్, తెలియని వాళ్ళే ఉండరేమో నాకు తెలిసి. ఈ మూవీ గురించి ఒక్క మాటలు చెప్పాలంటే అరుదు, రేరు. ఇలాంటి ఒక సరుకున్న మూవీ చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. లైఫ్ లో 1 టైం ఎక్స్పీరియన్స్. ఇన్స్టాగ్రామ్ లో వస్తూ ఉంటాయి కదా, దిస్ ఇస్ వై వేర్ విలన్స్ ఆల్వేస్ రైట్ అని. పుట్టుకతోటి ఎవరు విలన్స్ అవ్వరు. పరిస్థితులు గాని, సమాజం గాని వాళ్ళని విలన్స్ గా మార్చేస్తది. ఇందులో విలన్ సైకోపాత్. అతని ఫ్లాష్ బ్యాక్ గాని, అతనికి జరిగిన అవమానం గాని, దాంతో అతను తయారైన విధానం గాని అబ్సల్యూట్ కరెక్ట్ అనేలా అనిపిస్తది. ఇందులో స్టోరీ టెల్లింగ్ చాలా ఇంటెన్సింగ్ ఉంటది. వాళ్ళు తీసుకున్న సీరియల్ కిల్లింగ్ ప్లాట్ లైనే చాలా ఇంటెన్సింగ్ ఉంటది. ఇక గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ అయినా, ట్విస్టులైనా, ప్రొసీడింగ్స్ అయినా, ట్విస్టుల మీద ట్విస్టులైనా, అవుట్ స్టాండింగ్ ప్యాకింగ్ వేలో ఉన్న బీజం అయినా, క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనే దానికంటే హర్రర్ మూవీ అంటే బెటర్ అనేలా ఉంటది. ఆ రేంజ్ లో ఉంటది. మరి మూవీ ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. G5 లో తెలుగులో ఉంది. నెంబర్ 1 పోర్ తోజిల్. నేను ఇప్పటి వరకు చూసిన ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ లో ఇది టాప్ లో ఉంటది. ఇది అండ్ రాక్షసుడు రెండు టాప్ 1 అనుకోండి. ఇంకా
ఒక అబ్సల్యూట్ థ్రిల్లర్ ఈ మూవీ. ఆ డార్క్ గ్రిట్టి అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అది హైలైట్ అని చెప్పొచ్చు. మూవీలో ఒక థ్రిల్, టెన్షన్, క్యూరియాసిటీ, ట్విస్టులు, జలకులు మామూలుగా ఉండవు. సినిమా క్రైమ్ థ్రిల్లరే, కానీ కొన్ని సీన్లు మటుకు హర్రర్ టైప్ ఫీల్ ఇస్తుంది. ఇక మీరే అర్థం చేసుకోండి థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఏ రేంజ్ లో ఉంది మూవీలో అని. కొన్ని మర్డర్స్ జరుగుతాయి, అవి చాలా తెలివిగా అండ్ యూనిక్ గా ఉంటాయి. మరి ఆ సీరియల్ కిల్లర్ ని ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ పట్టుకునే చుట్టూ మూవీ ఉంటది. ఇందులో క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఒక ఎత్తు అయితే, ఆ స్క్రీన్ ప్లే అండ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏదైతే ఉందో ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటది. కేసు గురించి వాళ్ళు మాట్లాడుకునే కన్వర్జేషన్స్, క్యారెక్టర్ ఒక కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ మెయిన్ హైలైట్ అన్నమాట. ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ తో చాలా గ్రిప్పింగ్ ఉంటది. ఒక మర్డర్ జరిగాక చిన్న చిన్న క్లూస్ తో, చిన్న చిన్న డాట్ కనెక్షన్ తో భలే తీసుకెళ్తారు కేసుని. క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి మూవీలో. శరత్ కుమార్ క్యారెక్టర్ గానీ, అశోక్ సెల్వన్ క్యారెక్టర్ గానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా డార్క్ అండ్ బుర్ర పడులా ఉంటది. ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తారు ఈ మూవీతో. మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సోనీ లీవ్ లో తెలుగులో ఉంది, చూసేయండి. సో మరి ఇది వీడియో. ఈ మూవీస్ చూసాక మీ ఫేవరెట్ క్రైమ్ థ్రిల్లర్ ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఓకే, మీటి నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.